నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఇప్పుడంతా స్మార్ట్ వరల్డ్. ఏఐ వచ్చాక స్మార్ట్గా పనులు అయిపోతున్నాయి. కానీ అంతకు మించి మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్లతో సోషల్ మీడియా నిండిపోతోంది. ఏ యాప్ ఓపెన్ చేసినా చెత్త వీడియోలు కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ అవుతున్నాయి. వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు సైకోలు. మరికొందరు ఈ వైరల్ కంటెంట్ని బ్లైండ్గా షేర్ చేస్తున్నారు. మానవాళికి ఏఐ పెనుముప్పుగా మారిందా? డీప్ ఫేక్ చెక్ పెట్టలేదా? ఏఐ టెక్నాలజీ సోషల్ టెర్రర్లా మారుతోంది. వందల్లో ఫేక్ వీడియోలు వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలే టార్గెట్గా అశ్లీల కంటెంట్ క్రియేట్ అవుతోంది. వీటిని వైరల్ చేస్తూ సైకోలు శాడిజాన్ని చూపిస్తున్నారు. మొన్న రష్మిక, నిన్న శ్రీలీల, తాజాగా నివేద థామస్ డీప్ ఫేక్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏఐ ఆధారిత చెత్తను ప్రోత్సహించొద్దని నటి శ్రీలీల చేతులు జోడించి వేడుకుంటుందంటే ఏఐ దుర్వినియోగం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. అసలు డీప్ ఫేక్లు సృష్టిస్తోంది ఎవరు? దారి తప్పుతున్న ఏఐ, దడ పుట్టిస్తున్న డీప్ ఫేక్లు, మార్ఫింగ్ వీడియోలతో మాయాజాలం, శృతి మించుతున్న అసభ్యకర అశ్లీల కంటెంట్, తారల నుంచి సెలబ్రిటీల దాకా బాధితులే. ఏఐ యమ డేంజర్గా మారిందా? దుర్వినియోగాన్ని అరికట్టేదెలా? ఏఐ భయపెడుతోంది. ఈ టెక్నాలజీతో మంచేమో గాని చెడు మాత్రం ఎక్కువే. దుర్వినియోగం అడ్డగోలుగా జరుగుతోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అశ్లీల కంటెంటే కనిపిస్తోంది. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా ఏ యాప్ ఓపెన్ చేసినా చెత్త వీడియోలే దర్శనమిస్తున్నాయి. కొందరు ఏఐతో అశ్లీల కంటెంట్ ని తయారు చేసి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు తయారు చేస్తూ కంపు చేస్తున్నారు. న్యూడ్ వీడియోలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఏది అసలు ఏది నకిలీయో గుర్తుపట్టలేనంతగా ఇవి ఉంటున్నాయి. వెనక ముందు ఆలోచించకుండా కొందరు మూర్ఖంగా వీటిని షేర్ చేస్తున్నారు. కామన్ గా టెక్నాలజీ అభివృద్ధి చెందితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో పనుల్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ సరైన విధానంలో వాడితేనే ప్రయోజనాలు ఉంటాయి. కానీ తప్పుగా ఉపయోగిస్తే పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలను చాలా సులభంగా తెలుసుకుంటున్నాం. అయితే సెలబ్రిటీల పాలిట ఏఐ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. సినిమా తారలకు, సెలబ్రిటీలకు జనంలో మంచి క్రేజ్, పాపులారిటీ ఉంటాయి. ఎంతో మంది వాళ్లను అభిమానంతో ఆదరిస్తూ ఉంటారు. అందుకే సైబర్ నేరగాళ్లకు వీళ్లే టార్గెట్. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి నటీమణుల, సెలబ్రిటీల అశ్లీల చిత్రాలు, వీడియోలు రూపొందించి పోర్నోగ్రఫీ వెబ్సైట్లో పెడుతున్నారు. సెకండ్ కో పిక్, నిమిషానికో వీడియో అన్నట్లుగా సృష్టించి అప్లోడ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏఐ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోస్, వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు, సెలబ్రిటీల ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. వారి ఫోటోలను ఒరిజినల్ ఫోటోస్ అనేలా అసభ్యకరంగా మారుస్తూ సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల ఫోటోలను మార్ఫింగ్ చేశారు. తాజాగా హీరోయిన్ నివేద థామస్ ఫోటోలను సైతం మార్ఫింగ్ చేశారు. వారం క్రితం సింగర్ చిన్మయ్ న్యూడ్ పిక్స్ ని తయారు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో తారలు, సెలబ్రిటీలు డీప్ ఫేక్ బాధితులే. టాలీవుడ్ లో నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న వారిలో నివేద థామస్ ఒకరు. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె ఇటీవల 35 చిన్న కథ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత సక్సెస్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నివేద ఇటీవల శారీలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఈ ఫోటోని కొంతమంది ఆకతాయిలు ఏఐ ద్వారా బోల్డ్ గా క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి వైరల్ కావడంతో ఈ ఫోటోలపై నివేద థామస్ స్పందిస్తూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చింది. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నివేద థామస్ ఫైర్ అయ్యింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చూస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఫోటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి రూపొందించిన చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం తన దృష్టికొచ్చిందని ట్వీట్ చేసింది. ఇలాంటి ఫోటోలు, కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం తీవ్ర కలత పెట్టేది అని వాపోయింది. ఇది ఆమోదయోగ్యం కానిదని, చట్టవిరుద్ధమని చెప్పుకొచ్చింది. ఈ పని చేసిన వారి అకౌంట్స్ సహా బాధ్యులు వెంటనే అలాంటి కంటెంట్ తొలగించాలని హెచ్చరించింది. లేకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని, ఇలాంటి కంటెంట్ ఎవరూ షేర్ చేయొద్దని రాసుకొచ్చింది. యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, మార్ఫింగ్ వీడియోస్, చెత్త కంటెంట్ పై ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రతి నెటిజన్ కు చేతులెత్తి అభ్యర్థిస్తున్నానని, ఏఐ సాయంతో సృష్టించే చెత్తకు సపోర్టు చేయొద్దంటూ రిక్వెస్ట్ చేసింది.
టెక్నాలజీని మంచి కోసం వాడడం వేరు, అసభ్యత కోసం వాడడం వేరు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల జీవితం సులభమవ్వాలి, అంతే తప్ప క్లిష్టంగా మారకూడదని శ్రీలీల అంటోంది. ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు, సహోద్యోగి అయి ఉంటారు. కళను వృత్తిగా స్వీకరించి ఉండవచ్చు. ఇండస్ట్రీలో రక్షణతో కూడిన వాతావరణం ఉంటుందన్న నమ్మకం ఇవ్వాలని ఆమె చెబుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆన్లైన్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని, అలాంటి కొన్నిటిని సన్నిహితులు తన దృష్టికి తెచ్చారని ఆమె చెప్పుకొచ్చింది. తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం చూస్తున్నారని, వారందరి తరపున మీ ముందుకు వచ్చారని చెప్పుకొచ్చింది. ప్రేక్షకులపై గౌరవం, నమ్మకం ఉన్నాయని, అందుకే అండగా నిలబడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని పోస్టు చేసింది. గత అక్టోబర్లో మరో ప్రముఖ నటి ప్రియాంక అరుల్ మోహన్ ఫేక్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఏఐని తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి కాకుండా సృజనాత్మకతకు వాడాలని ఆమె కోరింది. ఇలా ఎందరో తారల ఫేక్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఏఐ దారుణంగా వాడేస్తున్నారు. చెత్త వీడియోలు రూపొందిస్తున్నారు. లేనిది ఉన్నట్లు అసభ్యకర కంటెంట్ తో రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీల్ని హీనంగా చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెలబ్రిటీలు కూరగాయలు అమ్ముతున్నట్లు, హీరోయిన్లు లేదంటే క్రికెటర్లు, హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటున్నట్లు, ఇంకా చెప్పాలంటే అసభ్యకర వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టెక్నాలజీపై అవగాహన లేని వారంతా నిజంగానే ముద్దు పెట్టుకుంటున్నారేమోనని నమ్మేయాల్సిన పరిస్థితి. సంబంధం లేని వ్యక్తులతో, పరిచయం లేని ఇద్దరు వ్యక్తులను ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. బాధిత హీరోలు, హీరోయిన్లు బయటికి వచ్చి అవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలపై కొందరు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది అసలు ఏది నకిలీయో కనిపెట్టలేం. అచ్చం మనిషిని పోలిన మనిషిలానే కాదు, నిజమే అనేలా ఉంటుంది. ముఖాలను, గొంతులను మార్చేసి సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా బోల్తా కొట్టిస్తుంది. హావభావాలను ఉలికిస్తూ నకిలీని నిజంగా, అసత్యాన్ని సత్యంగా నమ్మిస్తుంది. డీప్ ఫేక్ బారిన పడని సెలబ్రిటీలు లేరంటే నమ్మి తీరాల్సిందే. ప్రపంచం మొత్తం డీప్ ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏఐ, డీప్ ఫేక్ సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం. అయితే వాటిని వినియోగించడంలోనే వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. వాటిని అశ్లీల, అసభ్యకర వీడియోలు, ఇమేజ్లకు ఉపయోగిస్తున్నారు. ఎదుటి వ్యక్తులను డ్యామేజ్ చేయాలన్నా, ప్రత్యర్థులపై బురద జల్లాలన్నా, నచ్చని వారిని కించపరచాలన్నా ఏఐనే వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, సినీ నటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇలా ఒకరేమిటి, అందర్నీ ఏఐతో మాయ చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల దెబ్బకి నేతలు, సెలబ్రిటీలు, నటులు, క్రీడాకారులు వణికిపోయే పరిస్థితి. అచ్చం మనిషిని పోలిన వ్యక్తినే ఏఐతో క్రియేట్ చేయవచ్చు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడించవచ్చు. ఎంత దగ్గర వ్యక్తులైనా, టెక్నాలజీలో పట్టున్నవారైనా సరే అది ఏఐ వీడియోలు అని గుర్తించలేరు. నకిలీ వీడియోలు, ఫోటోలను అచ్చంగా నిజమైనవే అనిపించేలా చేసేది డీప్ ఫేక్. దీన్ని ఏఐ జనరేటెడ్ మీడియా, జనరేటివ్ ఏఐ, పర్సనలైజ్డ్ మీడియా అని పిలుస్తారు. ఇది వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, రెండిటి కలయిక కావచ్చు. కానీ వీడియోలో కనిపించేది మాత్రం వాళ్లు కాదు, వారిలా కనిపించే మరొకరు. ఇలాంటి నకిలీ మాధ్యమాలను సృష్టించడం కొత్తేమీ కాదు. కానీ శక్తివంతమైన కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ దీన్ని సులభతరం చేసేస్తున్నాయి. ఇది ఒకరి ముఖాన్ని మరొకరి ముఖాన్ని మార్చేసే, తిమ్మిని బమ్మి చేసేయగలదు. ఎన్నడూ జరగని వాటిని జరిగినట్టు, ఎన్నడూ అనని మాటలను అన్నట్టు చేయగలదు. డీప్ ఫేక్ ఏఐ వచ్చిన తర్వాత సినిమా తారలు, ప్రముఖుల పేర్లు, గాత్రాలు, ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వాటిని దుర్వినియోగం చేయడం పరిపాటైపోయింది. దీంతో బాధిత సెలబ్రిటీలు, సినిమా స్టార్లు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఆ మధ్య నాగార్జున, రష్మిక మందన, ఐశ్వర్యరాయ్, మెగాస్టార్ చిరంజీవి అంతా డీప్ ఫేక్ బారిన పడిన వాళ్లే. వీళ్లే కాదు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆశా భోన్స్లేతో పాటు హీరోయిన్లు, హీరోలు, క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. చిరంజీవి పేరు, గాత్రం, చిత్రాలు అనుమతి లేకుండా వాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ మార్ఫింగ్ డిజిటల్ వేదికలపై కోర్టు ఆంక్షలు విధించింది. టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే చిరంజీవి పేరును, ఫోటోలను దుర్వినియోగం చేసిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ను కలిసిన చిరంజీవి ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు చేశారు.
ఏఐ మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్ తో తమ ప్రతిష్ట దెబ్బతింటోందని నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ పేరు ప్రఖ్యాతలకు భంగం కలుగుతోందని, ఆర్థికంగానూ నష్టపోతున్నామని వాపోతున్నారు. కొంతమంది వ్యక్తులు తమ పేర్లను, వీడియోలు, చిత్రాలను ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్ లో అనధికారికంగా వాడుతున్నారని సెలబ్రిటీలు వాపోతున్నారు. ఆ మధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు తారలు. సోషల్ మీడియా తార జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి కొందరు దుండగులు డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అశ్లీలంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ అయి పలువురు ప్రముఖుల దృష్టిలో పడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు రష్మికకు మద్దతు తెలిపారు. ఏఐ టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ రష్మిక ఆవేదన చెందింది. వీడియో సృష్టించిన వ్యక్తి ఈమణి నవీన్ ని గుంటూరులో అరెస్టు చేశారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజీ నడిపిన నిందితుడు మరో 2 ప్రముఖుల పేరుతోనూ ఫ్యాన్ పేజీలు మెయింటైన్ చేశాడని, అంతేకాకుండా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు డీప్ ఫేక్ వీడియో సృష్టించినట్లుగా విచారణలో తేలింది. సినీ తారలే కాదు, పొలిటికల్ లీడర్స్ డీప్ ఫేక్ బారిన పడిన వారే. ఎంతో మంది నేతలకు సంబంధించిన ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్ల ఫ్యామిలీస్ కి పరువు నష్టం కలిగించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ట విషయంలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లు కఠినంగా వ్యవహరిస్తున్నా, చాలా వీడియోలను డిలీట్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్న వాటిని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ రాజకీయ, సినీ ప్రముఖులను ఇబ్బంది పెడుతూనే ఉంది. సెలబ్రిటీల ఫేక్ వీడియోల్ని సైబర్ నేరగాళ్లు తెగ వాడేస్తున్నారు. సచిన్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ పేరుతో ఉన్న గేమింగ్ యాప్ నకు ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ యాప్ తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో సచిన్ దృష్టికి రావడంతో ఆయన దీన్ని ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ సచిన్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ మధ్య సచిన్ కుమార్తె సారా కూడా డీప్ ఫేక్ బారిన పడింది. టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ తో సారా ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్ తో ఉన్న ఫోటోను డీప్ ఫేక్ చేశారు. అర్జున్ ముఖం స్థానంలో గిల్ ఫోటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ బారిన పడని సెలబ్రిటీలు లేరు అనే పరిస్థితి తయారయ్యింది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే నిమిషాల్లోనే ఏఐ జనరేటెడ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అశ్లీల కంటెంట్ చెత్తను సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టొచ్చా? టెక్నాలజీ మిస్యూజ్ ని అడ్డుకోవచ్చా? అసలేదో నకిలీ ఏదో ఈజీగా గుర్తించొచ్చా అంటే అవును అంటున్నారు సైబర్ నిపుణులు. మరోవైపు విచ్చలవిడిగా అప్లోడ్ అవుతున్న అశ్లీల కంటెంట్ కంట్రోల్ కోసం కేంద్రం చర్యలను తీసుకుంటోంది. ఇందుకు అవసరమైన ఐటీ యాక్ట్లో సవరణలు చేయబోతోంది. టెక్నాలజీ 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ప్రయోజనం కోసం వాడితే మంచిదే, కానీ కొన్నిసార్లు స్వార్థం కోసం వాడేవారు లేకపోలేదు. అలాంటిదే డీప్ ఫేక్ టెక్నాలజీ. ఇప్పటికే నేతలు, సెలబ్రిటీలు మాట్లాడని మాటలు మాట్లాడినట్టు, చెయ్యని పనులు చేసినట్టు వీడియోలు వైరల్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ డీప్ ఫేక్ అన్నిట్లో వాడితే ప్రజలు నిజమేదో అబద్ధమేదో గుర్తించలేరు. కొంతమంది సైబర్ నేరగాళ్లు దీన్ని ఆయుధంగా చేసుకుని డేటా చోరీ చేస్తున్నారు. అమాయకులను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తూ వారిని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నారు. నిజానికి అనతి కాలంలోనే డీప్ ఫేక్ ఏఐ యాప్లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఫేస్ యాప్ మరింత సంచలనం సృష్టించింది. ఇది కేవలం ముఖాలను మార్పిడి చేయటమే కాదు, సెల్ఫీని అప్లోడ్ చేశాక ఫిల్టర్ల సాయంతో రూపురేఖలను మార్చుకునే అవకాశం కల్పించింది. డీప్ ఫేక్ కంటెంట్ క్రియేటర్లైతే ఎన్నడూ నటించని సినిమాల్లో హాలీవుడ్ నటులు కనిపించేలా చేస్తూ యూట్యూబ్ వీడియోలు సృష్టించారు. వీటి స్ఫూర్తితోనే రీఫేస్ యాప్ పుట్టుకొచ్చింది. ఇది స్పష్టమైన నటుల ముఖానికి తమ ముఖాలను తగిలించుకునేలా చేసింది. ప్రస్తుతం డీప్ ఫేక్స్ ను చాలా రంగాల్లో వాడుకుంటున్నారు. కంప్యూటర్ విజన్ వంటి కంప్యూటర్ సైన్స్ లోనూ ఇది సాయం చేస్తోంది. సినిమాల్లోనూ ఎక్కువగానే వాడుకుంటున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేనిదే పూట గడిచేది లేదు. చెప్పాలంటే జీవితంలో మొబైల్ ఫోన్ ఓ భాగంగా కాకుండా ఫోనే జీవితం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు జస్ట్ వేకప్ అని, ఈటింగ్ ఇడ్లీ అని, ఆన్ ది వే టు ఆఫీస్, లంచ్ విత్ కొలీగ్స్, ఈవినింగ్ స్నాక్స్ టైం, డిన్నర్ టైం అంటూ ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరితో ఉన్నామో ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు. దీన్నే ప్రెస్టీజియస్ గా కూడా భావిస్తున్నారు. ఇక్కడే సైబర్ నేరగాళ్లకు అడ్డంగా బుక్ అవుతున్నారు. తమ వీడియోలను తామే సైబర్ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. జరగాల్సింది జరిగాక తప్పు చేశామంటూ మొత్తుకుంటున్నారు.
టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ నేరాలు చేయడంలోనూ టెక్నాలజీతో సమానంగా అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే విశ్వవ్యాప్తమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు. ఆడియో, వీడియో సింథసిస్ టెక్నాలజీతో చేస్తున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా సైబర్ క్రైమ్ డీప్ ఫేక్ తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించి ఆత్మహత్యల వరకు వెళ్తున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తెచ్చి వాళ్లలో ఒకరి ఆత్మహత్యకు యువతీ యువకులను టార్గెట్ చేసి వాళ్లను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఆత్మహత్యలకు ఈ సైబర్ నేరాలు కారణమవుతున్నాయి. వీడియోలో మీ ముఖమే కనిపిస్తుంటుంది, కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తుంటాయి, కానీ మాట్లాడేది మీరు కాదు. మీరు చెయ్యని అసభ్యకర పనులు కూడా మీరే చేసినట్లు వీడియోలు ఉంటాయి. ఇదే సైబర్ నేరగాళ్ల నయా టెక్నిక్. వాయిస్, వీడియో, ఫోటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లుగా సృష్టిస్తారు. న్యూడ్గా డాన్స్ చేసినట్టు ఎడిట్ చేస్తున్నారు. వాటిని తిరిగి మీకే పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియో, ఆడియోలను కొంత క్లియర్ అబ్జర్వేషన్తో కనిపెట్టొచ్చు అంటున్నారు సైబర్ నిపుణులు. డీప్ ఫేక్ వీడియోల్లో మాట్లాడుతున్న వ్యక్తి కళ్లార్పడం కాస్త అబ్నార్మల్ గా ఉంటుంది. అసలు కనురెప్పలు కొట్టకుండానూ ఉంటుంది. మొహం కూడా డల్ లైటింగ్ తో కనిపిస్తుంది. వీడియోకి, ఆడియోకి మధ్య కొంత సమన్వయం కూడా ఉండదు. ఇలాంటి విషయాలను క్లియర్ గా చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు శృతిమించిపోతుండడంపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇష్టమొచ్చినట్లు వీడియోలు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. జనరేటివ్ ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021కి పలు సవరణలు ప్రతిపాదిస్తూ ఓ ముసాయిదాను విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికల్లో కృత్రిమంగా రూపొందించిన కంటెంట్ను స్పష్టంగా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కృత్రిమ మేధ ద్వారా తయారు చేసిన కంటెంట్ డీప్ ఫేక్ కంటెంట్ అని సదరు వీడియో లేదా ఆడియో గురించి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇంటర్మీడియరీస్ తప్పనిసరి లేబులింగ్, మెటా డేటా ట్యాగింగ్, విజిబిలిటీ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వీడియో అయితే కనిపించే విధంగా, ఆడియో అయితే వినిపించే విధంగా ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ అని స్పష్టంగా లేబుల్ చేయవలసి ఉంటుంది. భారత్లో 5 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు కలిగిన SSMIలు ఉన్నాయి. వీటిలో ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ మొదలైన ప్లాట్ఫారమ్స్ 2021 ఐటీ నిబంధనల ప్రకారం అదనపు సమ్మతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత ఐటీ నియమం 3(3) ప్రకారం కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ను సృష్టించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్ఫారంలు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ను ఖచ్చితంగా శాశ్వతమైన ప్రత్యేక మెటా డేటా లేదా ఐడెంటిఫైయర్తో లేబులింగ్ పొందుపరిచేలా చూసుకోవాలి. పైగా ఆ ఐడెంటిఫైయర్ స్పష్టంగా కనిపించేలా లేదా వినగలిగేలా ఉండాలి. ముఖ్యంగా వీడియో లేదా ఇమేజ్ అయితే దాని మీద కనీసం 10% ఐడెంటిఫైయర్ కనిపించాలి. ఒకవేళ అది ఆడియో అయితే దాని మొత్తం వ్యవధిలో కనీసం 10% కవర్ చేసేలా ఉండాలి. అంతేకాదు, మెటా డేటా లేదా ఐడెంటిఫైయర్ ను మార్చకూడదు. సప్రెస్ చేయడం, తీసివేయడం లాంటివి చేయకూడదని ముసాయిదాను రూపొందించింది కేంద్రం. మరోవైపు సింథటిక్ కంటెంట్ సృష్టించడానికి లేదా సవరించడానికి వీలు కల్పించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అప్లోడ్ చేసిన కంటెంట్ ఏఐ ద్వారా సృష్టించబడిందని ధృవీకరించడానికి, ప్రకటించడానికి తగిన సాంకేతిక మార్పులు, చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏఐ డీప్ ఫేక్ ద్వారా నడిచే తప్పుడు సమాచారాన్ని అరికట్టడం, ప్రజలను వంచనకు గురికాకుండా తప్పించడం, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే పరిస్థితుల్ని నివారించడమే లక్ష్యంగా ఈ తాజా ప్రతిపాదనలు చేసినట్లు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓపెన్ గా, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీ ఇంటర్నెట్ ను నిర్వహించడానికి ఈ చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడానికి, ఆర్థిక మోసాలకు ఏఐని దుర్వినియోగం చేయడం ఎక్కువయ్యిందని ఆందోళన వ్యక్తీకరించింది. ఇలాంటి నకిలీలను ఎవరు సృష్టిస్తున్నారో తెలుసుకోవడానికి, జవాబుదారీని నిర్ధారించడానికి, అసలు నకిలీ మధ్య తేడాను కనిపెట్టే శక్తిని వినియోగదారుల్లో పెంచడానికి ఐటీ నిబంధనలను సవరిస్తున్నామని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ మధ్య ఏఐ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏఐతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చాలా మంది చెబుతుంటే దానివల్ల మానవాళ్లే ప్రమాదంలో పడుతుందనే వాదన బలంగానే వినిపిస్తోంది. ఏఐ కంటే కూడా ఆందోళన చెందాల్సింది, జాగ్రత్త పడాల్సింది మరొకటి ఉంది. అదే న్యాచురల్ స్టూపిడిటీ. విజ్ఞానం పెంచుకుంటున్న కొద్దీ మానవాళి వివేకాన్ని కోల్పోతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో వచ్చే వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి వెంటనే ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, వాటిపై అర్థం పర్థం లేని ఆవేశాన్ని వెళ్లగక్కడం లాంటివన్నీ సహజ మూర్ఖత్వానికి నిదర్శనం.
ఏఐ అయినా మరే సాంకేతికత అయినా మానవాళికి విపత్తుగా తయారవుతుంది అనుకుంటే దానికి కారణం మన ఆలోచనలే. బాధ్యత మరిచి దురుద్దేశంతో వ్యవహరిస్తేనే ఏఐ కూడా మూర్ఖంగా మారుతుంది. సో ఏఐ ప్రమాదకరంగా మారడమా మారకపోవడమా అనేది ఆలోచనలపైనే ఆధారపడి ఉంది. విలువలకు తిలోదకాలిస్తే ఏఐ కూడా విలువలు లేకుండా ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే మానవాళికి సరికొత్త సవాల్ విసరడమే కాదు, పెను ముప్పుగా మారే ఛాన్స్ ఉంది.